బేసికల్లీ డయాబెటిస్ అంటే బ్లడ్‌లో ఉన్న షుగర్ కంటెంట్ అంటే రక్తంలో ఉన్న షుగర్ కంటెంట్‌ని ఎక్కువుంటే దాన్ని డయాబెటిస్ అంటారు. ఇది మామూలు వాళ్ళలో అయితే షుగర్ అంతా కూడా ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా కంట్రోల్‌లో ఉంటుందన్నమాట. సో, కొంతమందికి మన సెట్ ఆఫ్ పాపులేషన్‌లో ఎవరికైతే ఈ ఇన్సులిన్ ద్వారా షుగర్ కంట్రోల్‌లో ఉండదో, ఉండాల్సిన లెవెల్స్ కన్నా అంటే ఫాస్టింగ్ 126 కన్నా ఎక్కువున్నా, లేదంటే తిన్న తర్వాత అంటే పోస్ట్ పాంట్రీ బ్లడ్ షుగర్స్ 200 కన్నా ఎక్కువున్నా, ఇలాంటి వాల్యూస్ గాని హెచ్‌బీఏవన్సీ అంటే 3 మంత్స్ షుగర్ 6.5 కన్నా ఎక్కువుంటే దాన్ని డయాబెటిస్ అని డిఫైన్ చేస్తాం. మళ్ళీ డయాబెటిస్ కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ డయాబెటిస్ ఉంటాయి. దీనిలో అందరికీ కామన్‌గా గుర్తుపట్టేదేంటంటే టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. ఇవి కాకుండా వేరే రకాలు కొన్ని కూడా ఉంటాయి. లైక్ జెస్టేషనల్ డయాబెటిస్ అని గాని, మోడీ గాని వేరే కొన్ని రేర్‌గా కంటెంట్స్ కూడా ఉంటాయన్నమాట. బట్ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే టైప్ 1 డయాబెటిస్‌లో అబ్సొల్యూట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటే అస్సలకే బాడీలో తయారయ్యే ఇన్సులిన్ కంటెంట్ అసలు ఏమాత్రం ఉండదు. అది టైప్ 1 డయాబెటిస్. యూజువల్లీ టైప్ 1 డయాబెటిస్ చిన్న పిల్లల్లో వస్తుంది. లెస్ థాన్ 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఆన్సెట్ చూస్తామనమాట. అండ్ టైప్ 2 డయాబెటిస్ అనేది కొంచెం పెద్దవాళ్ళలో వస్తుందనమాట. దీంట్లో ఏంటంటే ఇన్సులిన్ సెక్రీషన్ అండ్ ప్రొడక్షన్ బై ద పాన్‌క్రియాస్ ఉంటుంది కానీ, మనకి కావాల్సినంత లెవెల్‌లో ఉండదు. దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ ఇన్సులిన్ డెఫిషియన్సీ అనమాట. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది కొంచెం పెద్దవాళ్ళలో వస్తుంది. బట్ రీసెంట్ టైమ్స్‌లో చూస్తే టైప్ 2 డయాబెటిస్ కూడా చిన్న పిల్లల్లో కూడా రావడం మొదలైందంటే బాగా ఒబేస్‌గా ఉండడం వల్ల వీళ్ళేంటంటే టైప్ 2 డయాబెటిస్ కూడా చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య చూస్తున్నాం. బట్ బేసిక్ డిఫరెన్స్ టైప్ 1 చిన్న పిల్లల్లో ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ అనేది అడల్ట్ ఆన్సెట్ అంటే పెద్దవాళ్ళలో కనిపిస్తుందన్నమాట. టైప్ 2 డయాబెటిస్ సింప్టమ్స్ ఏంటంటే మెజారిటీ నంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సింది ఏ సింప్టమ్స్ ఉండవు. అంటే మనం వేరే పేషెంట్స్ ఏదైనా వేరే ప్రాబ్లమ్ గురించి వెళ్ళడం అంటే సర్జరీ కోసం వెళ్ళడం గాని, ఒక రెగ్యులర్ మెడికల్ క్యాంప్‌లో చెకప్ చేయించుకోవడం, లేదంటే జనరల్ హెల్త్ చెకప్ వెళ్ళినప్పుడు డయాబెటిస్ ఉంది గాని, హై షుగర్స్ ఉన్నాయని తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇది కామన్‌గా ఉండేది. అంటే దీని అర్థం ఏంటి అంటే 90% ఆఫ్ ద పీపుల్‌లో సింప్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు అని. కొంతమందిలో క్లాసికల్ సింప్టమ్స్ ఆఫ్ డయాబెటిస్ ఉంటాయి. అంటే డయాబెటిస్‌కి పర్టిక్యులర్‌గా ఇలాంటి సింప్టమ్స్. అంటే వీటిలో దాహం ఎక్కువేయడం, యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళడం, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే ఏ ప్రాబ్లమ్ లేకుండా ఫుడ్ బానే తింటున్నా కూడా వెయిట్ లాస్ అయిపోవడం. చిన్న చిన్న అల్సర్స్ ఫార్మ్ అవుతుంటాయి. ఇన్ఫెక్షన్స్ కాళ్ళ మీద అల్సర్స్ కానీ, యూరినరీ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ తరచుగా రావడం, అవి తగ్గకపోవడం ఇలాంటివి కూడా అంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం కూడా వన్ ఆఫ్ ద సింప్టమ్స్ ఆఫ్ డయాబెటిస్. సో, డయాబెటిస్ జనరల్ వీక్‌నెస్ కూడా ఉండొచ్చు. సో, ఇలాంటివి ఒక 10% ఆఫ్ ద పాపులేషన్‌లో టిపికల్ సింప్టమ్స్ ఆఫ్ డయాబెటిస్‌తో ప్రెజెంట్ అవుతారు. బట్ 90% ఆఫ్ ద టైమ్స్‌లో ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటే వేరే దేని గురించో వెళ్ళినప్పుడు, లేదంటే జనరల్ హెల్త్ చెకప్‌లో వెళ్ళినప్పుడు డయాబెటిస్ ఉందని తెలుస్తుంది. ఇప్పుడు టైప్ 2 డయాబెటిస్ స్టార్ట్ అయిన తర్వాత ఇన్ కేస్ పేషెంట్స్ ట్రీట్‌మెంట్‌కి వెళ్ళకపోతే విచ్ ఈస్ డన్ బై మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ లైక్ వాళ్ళకి డయాబెటిస్ ఉంది అని తెలిసిన తర్వాత కూడా విత్ ద ఫియర్ ఆఫ్ మెడికేషన్ అంటే మనం మందులు వేసుకోవాల్సొస్తుంది కదా! డయాబెటిస్‌కి ఒకసారి మందులు వాడడం మొదలైతే ఇంకా జీవితాంతం వాడాలి. ఇలాంటి మిత్స్, అపోహల వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా రోజులు డిలే చేసేస్తారు. ఇన్సులిన్ గాని, టాబ్లెట్స్ గాని డయాబెటిస్ ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేయకుండా డిలే చేస్తారు. వీటి వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే డయాబెటిస్ అన్‌ట్రీటెడ్‌గా వదిలేస్తే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మైక్రోవాస్కులర్, మాక్రోవాస్కులర్ అంటే మన బాడీలో బ్లడ్ వెసెల్స్ సైజ్ బట్టి చిన్న బ్లడ్ వెసెల్స్, పెద్ద బ్లడ్ వెసెల్స్ 2 ఉంటాయన్నమాట. సో, ఈ బ్లడ్ వెసెల్స్ బాడీ అంతా ఉంటాయి. సో, వీటిలో వచ్చే డయాబెటిస్ అన్‌ట్రీటెడ్‌గా ప్రొలాంగ్డ్‌గా హై షుగర్స్ ఉండడం వల్ల ఏముందంటే, ఈ మైక్రోవాస్కులర్, మాక్రోవాస్కులర్ అంటే చిన్న బ్లడ్ వెసెల్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, పెద్ద బ్లడ్ వెసెల్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ 2 రావచ్చు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్ట్రోక్స్ అంటే పారాలిసిస్ అంటే బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్స్ గాని, హార్ట్ ఫెయిల్యూర్స్ రావడం, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావడం. ఇంకా న్యూరోపతి అంటే నరాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ రావడం. అంటే న్యూరోపతిగా కాలు మొద్దు బారిపోవడం గాని, కాలు మంటలు, తిమ్మిర్లు రావడం. వాటి వల్ల ఇన్ఫెక్షన్స్, అల్సర్స్, గ్యాంగ్రీన్ ఇవన్నీ రావడం. అండ్ కళ్ళల్లో ఉండే ప్రాబ్లమ్స్ లైక్ రెటినోపతి కళ్ళల్లో ఉండే చిన్న నరాలు, బ్లడ్ వెసెల్స్ 2 ఎఫెక్ట్ అవ్వడం వల్ల చూపు ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో, ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే అన్‌ట్రీటెడ్ డయాబెటిస్ హెడ్ టు టో ఏ కాంప్లికేషన్ అయినా రావచ్చు. సో, డయాబెటిస్‌ని ఎర్లీగా డిటెక్ట్ చేసి, ఎర్లీగా ట్రీట్ చేసుకొని కంట్రోల్‌లో ఉంచుకుంటే ఈ మనం సో కాల్డ్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా రాకుండా మనం ముందుగా జాగ్రత్త పడొచ్చన్నమాట.
డయాగ్నోసిస్ ఆఫ్ డయాబెటీస్‌కి వస్తే ఏంటంటే ఫస్ట్ మనకి మనం చెప్పినట్టు ఈ సింప్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ ఏమైనా డెవలప్ అయిన వాళ్ళు అంటే ఇలా అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అయిపోవడం, నీరసం రావడం, బాగా యూరిన్ ఎక్కువ అవ్వడం, దాహం ఎక్కువ అవ్వడం, లేదంటే ఆకలి ఎక్కువ వేసేయడం ఇలాంటి సింప్టమ్స్ వచ్చినా, లేదు అంటే ఇన్సిడెంటల్‌గా షుగర్ ఎక్కువ ఉంది అని తెలిసినా, ఇవి ఏమైనా కూడా మనం డయాగ్నోసిస్‌కి వెళ్ళాలి. డయాగ్నోసిస్ అంటే అది కన్ఫర్మేషన్. కొంతమంది రాండమ్ బ్లడ్ షుగర్స్ అండ్ గ్లూకోమీటర్‌లో బ్లడ్ షుగర్ చూసిన తర్వాత డయాబెటిస్ ఉంది అని కన్ఫర్మ్ చేసుకుంటారు. బట్ అలాగా చేయకూడదనమాట. సో, దీనికి ఒక సెట్ ఆఫ్ టెస్ట్ టు కన్ఫర్మ్ డయాబెటిస్ ఒక గైడ్‌లైన్స్ ప్రకారంగా వెళ్ళాలి. ఇదేంటంటే ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే మినిమమ్ 8-10 అవర్స్ ఆఫ్ ఫాస్ట్ ఉండాలి. అంటే నైట్ అరౌండ్ 10:00 బిఫోర్ మనం మీల్స్ చేసేస్తే డిన్నర్, మార్నింగ్ 6 ఆర్ బిఫోర్ 8 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇవ్వాలన్నమాట. సో, ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 కన్నా దాటితే షుగర్ ఉన్నట్టు నిర్ధారించొచ్చు. పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటే తిన్న తర్వాత బ్లడ్ షుగర్ 200 దాటిన. మూడోది ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటే ఎనీ టైమ్ ఆఫ్ ద డే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫుడ్. మీరు తిన్నా, తినకపోయినా ముందు, వెనక ఏ టైంలో అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ 200 దాటి సింప్టమ్స్ ఆఫ్ డయాబెటిస్ ఉన్నా. నాలుగోది హెచ్‌బీఏవన్సీ. హెచ్‌బీఏవన్సీ అంటే 3 మంత్స్ యావరేజ్ షుగర్ వాల్యూ. దీన్ని హెచ్‌బీఏవన్సీ అంటారు. ఇది 6.5 దాటిన. సో, ఈ 4 వాల్యూస్‌లో ఏ ఒక్క వాల్యూ దాటినా కూడా డయాబెటిస్ అని కన్ఫర్మ్ చేస్తాం. ప్రొవైడెడ్ వి రిపీట్ ఇట్ వన్స్ మోర్. సో, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, రాండమ్ బ్లడ్ షుగర్ విత్ సింప్టమ్స్ కానీ హెచ్‌బీఏవన్సీ. ఈ నాలుగిట్లో ఎనీ వన్ ఈస్ ఎనఫ్ ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ డయాబెటిస్. వన్స్ టైప్ 2 డయాబెటిస్ డయాగ్నోస్ అయిన తర్వాత అంటే మనం కన్ఫర్మేటరీ టెస్ట్ ద్వారా డయాబెటిస్ ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ కమ్స్ ట్రీట్మెంట్. సో, ఈ ట్రీట్మెంట్‌లో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఈస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే దీంట్లో డైట్ ఎలా తినాలి, ఏంటి, ఏవేవి అవాయిడ్ చేయాలి, ఇవన్నీ డైట్ రెస్ట్రిక్షన్స్ అండ్ డైట్ మోడిఫికేషన్స్ ఫాలో అవ్వడం. అండ్ ఫిజికల్ యాక్టివిటీ. సో, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వెరీ ఇంపార్టెంట్. పర్టిక్యులర్‌లీ డయాబెటిస్. ఇన్‌ఫాక్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది హెల్తీ డైట్, హెల్తీ ఎక్సర్‌సైజ్ ప్రాక్టీసెస్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఏ ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా ఎవ్రీబడీ షుడ్ ఫాలో. బట్ ద థింగ్ ఈస్ డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ 2 ఫాలో అవ్వాల్సిందే. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. అండ్ ఆఫ్టర్ థాట్ ఓన్లీ మెడికేషన్స్ గాని ఇంకేమైనా రోల్ ఉంటుందన్నమాట. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీబడీ షుడ్ ఫాలో థీస్ లైఫ్ స్టైల్ చేంజెస్. ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటిస్ వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫార్‌మోస్ట్ థింగ్ ఈస్ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ 2 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం అంటే ఇంతకుముందు అనుకునేలాగా ఏంటంటే డైట్ అంటే విపరీతంగా డిప్రైవ్ అయిపోయి మనం ఏదో తినకూడదు, ఇవన్నీ మానేయాలి, ఇంకా లైఫ్ అక్కడితో అయిపోయింది అనేది ఏమీ ఉండదు. డయాబెటిస్ వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం డైట్‌లో కొన్ని మార్పులు, కొంచెం కొన్ని కొన్ని థింగ్స్ అవాయిడ్ చేయడం లైక్ వెరీ హై కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్న ఐటెమ్స్ లైక్ వైట్ రైస్ కంటెంట్ తక్కువ తినడం. అంటే కంప్లీట్‌గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉన్నవి తీసుకోవడం. కంప్లీట్‌గా షుగరీ ఫుడ్స్ లైక్ స్వీట్స్ గానీ, జ్యూసెస్ గానీ, ఫాస్ట్ ఫుడ్స్ గానీ, స్వీట్ డ్రింక్స్ కానీ అలాంటివన్నీ అవాయిడ్ చేసేయడం. అండ్ పోర్షన్ కంట్రోల్. ఎంత తింటున్నామో మనం చూసుకొని అందులో కొంత పోర్షన్‌ని కంట్రోల్ చేయాలి. అంటే సపోజ్ రైస్ మనం ఒక 200, 300 గ్రామ్స్ తినడం అలవాటు అనుకుంటే దాన్ని ఒక 100, 150 గ్రామ్స్‌కి తీసుకురావడం. దాన్ని పోర్షన్ కంట్రోల్ అంటారు. అంటే పోర్షన్ కంట్రోల్ అండ్ కొన్ని కొన్ని హై కార్బోహైడ్రేట్ కంటెంట్‌ని అవాయిడ్ చేయడం. ఇది ఒక మేజర్ చేంజెస్. అలాంగ్ విత్ దట్ కొంచెం ప్రోటీన్ కంటెంట్ పెంచడం, ఫైబర్ కంటెంట్ పెంచడం ఇవన్నీ డైట్‌లో చేసుకోవాల్సిన లైక్ స్మాల్ చేంజెస్. ఇలాంటి చేంజెస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది. అండ్ మెడికేషన్ రిక్వైర్మెంట్ కూడా తక్కువుంటుంది దానివల్ల. రెండోది రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ కూడా సెకండ్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ అంటే కనీసం 5 డేస్ ఆఫ్ ద వీక్ అంటే కనీసం వారంలో 5 రోజులైనా 30-45 మినిట్స్ కనీసం వాకింగ్ అయినా చేయగలగాలన్నమాట. ఇది కాకుండా పేషెంట్ గాని ఒబేస్ అంటే ఉన్న అవసరం కన్నా ఎక్కువ బరువు ఉంటే బీఎంఐ మోర్ దెన్ 25 ఉంటే వాళ్ళు ఇంకొంచెం క్యాలరీ రెస్ట్రిక్షన్, డైట్ రెస్ట్రిక్షన్స్ ఇంకా ఎక్కువ చేసి వెయిట్ లాస్ అయ్యి వాళ్ళకి ఐడియల్ వెయిట్‌లోకొస్తే డయాబెటిస్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. దెన్ ట్రీట్మెంట్‌లో థర్డ్ పార్ట్ ఈస్ మెడికేషన్స్. చాలా రకాల మెడికేషన్స్ ఉంటాయి. వీటిలో కొన్ని రకాల మెడికేషన్స్ ఇన్సులిన్ పెంచడానికి వాడతాము. కొన్ని రకాల మెడికేషన్స్ షుగర్ అబ్జర్వ్ అవ్వడానికి, మజిల్ టేకప్ చేయడానికి, కొన్ని మెడికేషన్స్ కిడ్నీ ద్వారా ఎక్స్‌ట్రా షుగర్ యూరిన్ ద్వారా బయటికెళ్ళిపోవడానికి అండ్ ఇన్సులిన్. ఇవన్నీ ఏంటంటే డయాబెటిస్‌కి వాడే వేరే వేరే మెడికేషన్స్ అన్నమాట. ఇవి మనం పేషెంట్ ప్రొఫైల్ బట్టి అంటే పేషెంట్ ఏజ్ ఏంటి? పేషెంట్ కిడ్నీ ఫంక్షన్ బావుందా? ఒబేస్‌గా ఉన్నారా? లావుగా ఉన్నారా?
అసోసియేటెడ్ బీపీ ఉందా? కొలెస్ట్రాల్ ఉందా? సో, ఇవన్నీ బేస్ చేసుకొని పేషెంట్‌కి ఏ రకమైన మెడికేషన్స్ అనేది సూట్ అవుతుంది, ఎంత డోస్‌లో సూట్ అవుతుందనేది మనం చూసుకొని పేషెంట్‌కి ఇండివిడ్యువలైజ్డ్‌గా అంటే అందరికి ఒకటే ట్రీట్మెంట్ కాకుండా పేషెంట్ ప్రొఫైల్ బట్టి వాళ్ళకి ఒక మెడిసిన్ సెలెక్ట్ చేసి అది చూస్తాం. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ డయాబెటిస్ ట్రీట్మెంట్ ఈస్ ఫాలో అప్. ఇది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే చాలా మంది బాగా ఇగ్నోర్ చేసే పార్ట్ ఇదొకటి. ఏంటంటే వన్స్ డయాగ్నోస్ అయిన తర్వాత మెడికేషన్ స్టార్ట్ చేశాక మళ్ళీ ఫాలో అప్‌కి వస్తూ ఉంటారనమాట. సో, డయాబెటిస్ మనం వన్స్ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత సపోజ్ ఒక పర్టిక్యులర్ డోస్‌లో మనం మొదలుపెట్టాము. అది ఇంకా జీవితాంతం మార్చకుండా ఉండడం అనేది ఉండదు. సో, ఇట్ డిపెండ్స్ మీ షుగర్స్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? అదర్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి? వీటి బట్టి ఏంటంటే మెడికేషన్ డోసెస్ గాని, కంటెంట్ గాని, టైప్ గాని మార్చే అవకాశం ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు టాబ్లెట్స్ ఆపి ఇన్సులిన్ మొదలుపెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో, ఫోర్త్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డయాబెటిస్ ట్రీట్మెంట్ ఈస్ కంపల్సరీ ఫాలో అప్స్. షుగర్స్ బాగా కంట్రోల్ ఉన్నప్పుడు ఇయర్‌లీ 3-4 టైమ్స్ డాక్టర్ దగ్గరికి ఫాలో అప్ రావడం అవసరం. దీనివల్ల ఏంటంటే షుగర్స్ బెటర్‌గా కంట్రోల్ చేయొచ్చు. ప్లస్ డయాబెటిస్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తున్నాయా బాడీలో అనేది కూడా స్క్రీన్ చేయడానికి అది అవకాశం ఉంటుంది.